నెక్స్ట్ ఈరోజు ఈ కాలంలో ఏ ఇంట్లో ఉన్న ఫోన్లే ఉన్నాయి. ఒకటి కాదు, ఒక 4-5 ఫోన్లు ఉంటాయి, ఒక్కొక్క 2 ఫోన్లు ఉంటాయి. వాళ్ళ పిల్లలు దగ్గర ఫోన్లు ఉంటాయి. వాడు చిన్న పిల్లవాడే స్కూల్ కూడా పోడు, మనకి ఫోను అడక్ట్ అయిపోయింది. ఆ తరుణంలో ఈ ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ గేములు అనేటువంటివి వస్తున్నాయి. అది ఫస్ట్గా గేమ్ లాగానే స్టార్ట్ అవుతుంది, అది డబ్బుల రూపంలో దోచుకుపోతుంది. ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఆన్లైన్లో మోసపోతున్నారు, ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడుతూ చాలామంది యువత అంతా కూడా చెడిపోతున్నారు. మరి ఎందుకు చెడిపోతున్నారు? వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, సూపర్వైజింగ్ లేకపోవడం వల్లనే ఉంది. ఫోన్ ఇస్తున్నారు, వాడు ఏం ఆడుకుంటున్నాడు, దానివాడు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశకు పోయి అనేక రకాల వ్యసనాలకు అలవాటు పడి ఉన్న డబ్బులు, బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను బురిడి కొట్టించుకుంటా ఆన్లైన్ మోసాలన్నీ కూడా ఒక్కొక్క ఇంట్లో 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అంటే మొత్తం మీద తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్ల పిల్లలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. హైదరాబాద్ అంబర్పేటకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి 16 సంవత్సరాలే ఉంటాడట. కేవలం ఇంటర్ విద్యార్థి, డిగ్రీ చేసిన వాళ్ళు కాదు, ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడట. ఆన్లైన్లో గేమ్స్కి బానిసగా మారిండిగా. ఈ పైసలు వస్తాయేమో, పెట్టుబడి పెడితే ఈ ఐడియాలజీతోటే ఉన్నాడు. మరి తొలుత అలా తాత సెల్లు తీసుకొని 1500 రూపాయలు పెట్టి గేమ్ ఆడిండట. తర్వాత ఆ గేమ్లో మరి 1500 పెడితే వచ్చినాయో అబ్బాయికి. తర్వాత వాళ్ళ తల్లి ఖాతా నుంచి గేమ్ ఆడుతూ సుమారు 27 లక్షల రూపాయలు పోయినాయి. వాళ్ళ అమ్మ చూసేసరికి నగదు ఉపసంహరణ బ్యాంకుకు వెళ్ళి అడగగా 27 లక్షల సొమ్ము విత్డ్రా అయినట్టు తెలిసిందట. తన పేరిటే ఉన్న మరో బ్యాంక్ ఖాతాను చూస్తే అందులో 9 లక్షలు, 27 లక్షలు, 9 లక్షలు మొత్తం పోయినాయి. ఎవరు దానికి కారణం? వల్ల వాళ్ళ 16 సంవత్సరాల కొడుకే కారణం. ఎందుకు? ఆ అకౌంట్ ఉన్నటువంటి ఫోను, వాళ్ళ అమ్మ అకౌంట్ ఉన్నటువంటి ఫోన్ తోటి గేమ్ ఆడిండు, అందులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోయినాయి. ఇట్లా ఏదో అంబర్పేటకు చెందినటువంటి ఒక ఇంటర్ విద్యార్థి కాదు, ఊరులా 5 మంది, 10 మంది, 20 మంది వాడు ఆ రూమ్లో ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఏం చేస్తుండో తెలియదు. తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఉంది. తర్వాత డబ్బులు పోయిన తర్వాత బ్యాంకులలో వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు పోయిన తర్వాత చేసేది ఏముండదు. ముందే ఆయన ఏం గేమ్ ఆడుతున్నాడు, ఏం సినిమాలు చూస్తున్నాడు, దాంట్లో ఏం చూస్తున్నాడు, అసలు ఫోన్ దేనికోసం వినియోగిస్తున్నాడు అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్ ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్ కన్సోల్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలంటున్న TGCSB. తల్లిదండ్రులు వాళ్ళ మీద పర్యవేక్షణ లేకపోతే చేసేది ఏమీ లేదు.